అందరికీ నమస్కారం అండి. మ్యారేజ్ డే పార్టీకి పిలిచిన అతిథులందరూ ఒక్కొక్కరు వస్తూ ఉంటే వారిని సాదరంగా ఆహ్వానిస్తూ హుషారుగా తూనీగలా తిరుగుతోంది రాధ. తనకిష్టమైన నీలిరంగు చీరలో దేవకన్యలా మెరిసిపోతోంది. ఎప్పట్లా చెరగని చిరునవ్వు మోముపై. అయితే ఈ రోజు ఆ నవ్వుకు ఆనందం కూడా తోడైనట్లుంది. అందుకే మరింత మెరిసిపోతోంది. ఆ ఆనందానికి కారణం లేకపోలేదు. పెళ్ళై 2 సంవత్సరాలవుతున్నా ఎప్పుడు తన భర్త మాధవ్ తన అభిప్రాయాలు, అభిరుచులు, ఇష్టాల గురించి మాట్లాడటమే కానీ ఏ రోజు తన ఇష్టాల గురించి అడిగింది లేదు, పట్టించుకున్నది లేదు. అలాంటిది 2 రోజుల క్రితం ఆఫీస్ నుండి ఇంటికి త్వరగా రావడమే కాదు, షాపింగ్కి వెళదాం పదా అంటూ బయటికి తీసుకెళ్లి, నీకిష్టమైన కలర్ చెప్పు రాధా, ఈసారి మన మ్యారేజ్ డేకి ఇద్దరం అదే కలర్ తీసుకుందాం అంటూ ఉంటే నమ్మబుద్ధి కాలేదు తనకు. 2 రోజుల నుంచి ఇదే విధంగా ప్రవర్తిస్తూ తన అనురాగంతో ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది రాధకు. అదే ఆనందం మోముపై ఇప్పుడు తాండవమాడుతోంది. మాధవ్ చూపులన్నీ రాధ వైపే ఉన్నాయి. పార్టీకొచ్చిన ఫ్రెండ్స్ అందరూ మాధవ్ని చూసి జోక్స్ వేయసాగారు. ఏంట్రా, ఇంట్లో నువ్వు చెప్పిందే వేదమా? నీ ఇష్టాలే ఆమె ఇష్టంలా? నువ్వు కన్నెర్ర చేస్తే గదగదలాడిపోతుందా? ఆఫీస్లో ఏదేదో కోతలు కోస్తూ ఉంటావు, ఇప్పుడు ఆమె వెనకనే తిరుగుతున్నావు అంటూ పక్కుమంటూ ఉంటే తన ప్రవర్తన గుర్తుకు తెచ్చుకుని సిగ్గుపడ్డాడు మాధవ్. ఎప్పుడూ ఒకేలా ఉంటే ఏం బాగుంటుంది? మనలోని లోటుపాట్లను సరిదిద్దుకుని మారాలి కదా అంటూ నవ్వేశాడు. డబ్బుకు లోటు లేని ఇంట్లో పుట్టాడు మాధవ్. తను అడిగింది ఆటక పెరిగాడు. పెరిగే క్రమంలో అహంభావాన్ని కూడా పెంచుకున్నాడు గుండెల నిండా. ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా తన మాటే నెగ్గాలి అనుకునేవాడు. తల్లిదండ్రులకు కూడా బాధ అనిపించేది ఒక్కోసారి అతని ప్రవర్తన. అందం, చదువు ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమని తల్లిదండ్రులు చెప్తే తమ అంతస్తుకు తగినట్లు ఉందని లేదు అనడానికి కారణం కనిపించక అన్నాడు. కాని రాధ ఉద్యోగం చేయకూడదని కండిషన్ విధించాడు. రాధ ఇష్టాయిష్టాల గురించి ఏనాడు పట్టించుకోలేదు. అందరి ముందు భార్య గురించి కూడా చులకనగా మాట్లాడేవాడు. వంటింటి కుందేలు నేను చెప్పినట్లు వినాల్సిందే అంటూ ఇంట్లో ఉన్నంతసేపు పరిగెత్తించేవాడు రాధను. అది చెయ్యి, ఇది చెయ్యి అంటూ. అది రాధకు బాధ అనిపించినా సహనం వహించేది. తరచూ ఆఫీస్లో ఉన్న కొలీగ్స్ కి పార్టీ ఇచ్చేవాడు మాధవ్. అప్పుడు తన గురించి గొప్పలు చెప్పుకోవడమే కాదు, మనం ఏం చేసినా భరించేదే భార్య అంటూ భార్యను గురించి చులకన చేసి మాట్లాడేవాడు. ఊరికే వచ్చే ఆనందం కదా తను ఇచ్చే పార్టీని, తను చెప్పే కబుర్లను విని అందరూ చక్కగా ఎంజాయ్ చేసేవారు. తన వెనక నవ్వుకునేవారు. ఆడవాళ్లు మాత్రం అహంభావి అంటూ తిట్టుకునేవారు. ఆఫీస్లో ఉన్న ఒక్క ఆనంద్ మాత్రం ఎవరితో కలిసేవాడు కాదు. ఆఫీస్కి రావడం, తన పని తాను చూసుకోవడం, వెళ్లిపోవడం చేసేవాడు. అందరూ తన చుట్టూ ఉంటే ఆనంద్ అలా వెళ్లిపోవడం మాధవ్కి మాత్రం నచ్చేది కాదు. ఎలాగైనా ఆనంద్ను తమ గ్యాంగ్ లో కలుపుకోవాలి అనుకున్నాడు. తన పెళ్లి రోజు ఇంట్లో జరుపుకునే పార్టీకి పిలవాలని ఆనంద్ ఇంటికి వెళ్లాడు మాధవ్. తలుపు తీసిన ఆనంద్ ఎదురుగా నిలబడి ఉన్న మాధవ్ని చూసి ప్రసన్నంగా నవ్వి లోపలికి ఆహ్వానించాడు. అంత చక్కగా ఆహ్వానం పలుకుతాడని అనుకోని మాధవ్ సంతోషంగా ఇంట్లోపలికి అడుగుపెట్టాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంది. చాలా అందంగా చక్కగా సర్దపడి ఉంది. ఇల్లు చిన్నదే అయినా చాలా బాగుంది. మనసులోనే మెచ్చుకున్నాడు మాధవ్. మంచినీళ్లు తీసుకోండి అంటూ నీళ్లందించాడు. టీ, కాఫీ, జ్యూస్ ఏం తీసుకుంటారు? మొదటిసారి మా ఇంటికొచ్చారు. నిజాయితీగా అభిమానం ఉట్టిపడే స్వరంతో అడిగాడు ఆనంద్. ఇప్పుడు ఏమీ వద్దు ఆనంద్, మీకెందుకు శ్రమ, సిస్టర్ కూడా ఇంట్లో లేనట్టున్నారు అంటూ ఇల్లంతా కలిగి చూస్తూ అన్నాడు మాధవ్. లోపల మాత్రం ఆమె బయటికి కూడా రాదేమో, అదే తనైతే ఈ పాటికి ఎవరైనా వస్తే రాధా అంటూ ఒక్క కేక పెట్టేవాడు అనుకోసాగాడు. లేదు మాధవ్ గారు, ఇందులో శ్రమ ఏముంది? మా అతిథి మీరు. శాంతికి కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే రెస్ట్ తీసుకుంటోంది. ఉండండి, మీకు మంచి కాఫీ కలుపుకొని వస్తాను అంటూ వెళ్లి 10 నిమిషాల్లో కాఫీ కప్పుతో తిరిగొచ్చాడు ఆనంద్. ఆశ్చర్యంగా చూస్తున్న మాధవ్ని ఉద్దేశించి నవ్వుతూ, ఏం పర్వాలేదు, నేను కాఫీ చక్కగా పెడతాను, భయపడకుండా తాగండి, తర్వాత మీకు నా భార్యను పరిచయం చేస్తాను అన్నాడు. మాధవ్ కాఫీ తాగి, నిజంగా చాలా బాగుంది కాఫీ, థ్యాంక్ యూ అన్నాడు. రండి అంటూ పడక గది వైపు తీసుకువెళ్లాడు ఆనంద్. తను గది లోపలికి వెళ్లాడు. మాధవ్ మాత్రం గడప దగ్గరే ఆగిపోయాడు. కడిగిన ముత్యంలా ఉందామె. మోముపై ఏదో తీవ్ర అలసటతో బెడ్పై పడుకుని ఏదో పుస్తకం చదువుకుంటోంది. అలికిడి విని పుస్తకం పక్కన పెట్టి చిరునవ్వు నవ్వింది. ఎవరు అన్నట్లు చూసింది. నా కొలీగ్ మాధవ్ గారు అని భార్యకి చెప్పి, మాధవ్ గారు, ఈమె నా భార్య శాంతి. ఇద్దరిని ఒకరికొకరిని పరిచయం చేశాడు ఆనంద్. నమస్తే సార్ అంటూ చేతులు జోడించి చెప్పింది శాంతి.
అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరించాడు మాధవ్. ఏమైంది అన్నట్లు ప్రశ్నార్థకంగా చూశాడు. రండి అంటూ హాల్లోకి దారి తీశాడు ఆనంద్. మాది ప్రేమ వివాహం. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాం. అందుకే అందరూ వదిలేశారు. 3 నెలల క్రితం మాకు కార్ యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్లో శాంతి వెన్నెముక బాగా దెబ్బతిన్నది. కోలుకోవడానికి సమయం పడుతుంది అన్నారు డాక్టర్లు. మమ్మల్ని ఓదార్చడానికి కానీ ఆదుకోవడానికి కానీ మా వాళ్ళు ఎవ్వరూ రాలేదు. ఏది ఏమైనా మా బ్రతుకును మేమే చక్కదిద్దుకోవాలి అనుకున్నాం. నా కోసం అందరినీ వదిలేసి వచ్చిన శాంతి కోలుకుని మామూలు మనిషి అయ్యేదాకా తనకు ఏ కష్టం కలగకుండా చంటి పాపలా చూసుకోవాలి అనుకున్నాను. చూసుకుంటున్నాను కూడా. నాకు తను, తనకు నేను, నాలో సగభాగమైన ఆమె తర్వాతే ఎవరైనా. అందుకే నా డ్యూటీ అయిపోయిన తర్వాత నాకు ఉన్న ప్రతి నిమిషాన్ని ఆమె కోసమే వినియోగిస్తూ ఆమెతోనే ఉంటాను. ఇందులో నాకు ఇబ్బంది కానీ బాధ కానీ లేదు. తను నా అర్ధాంగి. తాను ఆనందంగా ఉంటేనే నేను ఆనందంగా ఉంటాను. తను బాధపడితే నేను బాధపడతాను. అందుకే ఆఫీస్ అయిన తర్వాత మీ అందరితో కలిసి కూర్చోడానికి నిరాకరిస్తూ వచ్చేవాణ్ణి. అంతేకాని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు అంటూ ముగించాడు ఆనంద్. అన్నట్లు మీరు ఎందుకొచ్చారో చెప్పలేదు అంటూ మాట మార్చాడు. 2 రోజుల తర్వాత సండే మా మ్యారేజ్ డే పార్టీ ఉంది. అందుకే పిలుద్దామని వచ్చాను అన్నాడు మాధవ్. సారీ మాధవ్ గారు, శాంతి కోలుకున్న తర్వాత మీ ఇంటికి మేమిద్దరం కలిసి తప్పక వస్తాము అంటూ రాలేనని సున్నితంగా తిరస్కరించిన ఆనంద్ వైపు చూసి, తప్పకుండా ఆనంద్ గారు అంటూ వెనుదిరిగిన మాధవ్తో, రాధమ్మకు అన్నయ్య ఆశీర్వాదం పంపడానికి చెప్పండి. భార్య గౌరవమే భర్త గౌరవం. భర్త ఆనందం భార్యకు ఆనందం అని మరవకండి ఎప్పుడు అన్నాడు ఆనంద్ నవ్వుతూ మాధవ్కు కరచాలనం చేస్తూ. చెంప చెళ్ళుమనిపించినట్లు అనిపించింది ఆనంద్ మాటలతో మాధవ్కు. అవును ఆనంద్ అంటూ బయటకొచ్చాడు మాధవ్. అతని మనసంతా బాధతో నిండిపోయింది. ఎంత ఉన్నతమైన ఆలోచనలు ఆనంద్వి. వారికి అలా జరిగి ఉండాల్సింది కాదు అనుకున్నాడు మనసులో. మళ్లీ రాధ గుర్తుకొచ్చింది. చాలా నిర్లక్ష్యం చేశాను. అందరి ముందు చులకనగా మాట్లాడాను. అందుకేనేమో ఆనంద్ చివరలో భార్య గౌరవమే మన గౌరవం అని చెప్పాడు అనుకున్నాడు. అపరాధ భావంతో అతని మనసు కుచించుకుపోయింది. ఇకపై ఆనంద్లా నేను ఒక మంచి భర్తలా ఉండాలి అనుకుంటూ గట్టిగా నిర్ణయించుకుని ఇంటికి బయలుదేరాడు మాధవ్. వచ్చిన అతిథులందరూ వెళ్లిపోయిన తర్వాత, పార్టీ చాలా బాగా జరిగింది కదా అన్నాడు మాధవ్ రాధతో. అవును, ఈ పార్టీ నాకు మా ఆయన ప్రేమను కానుకగా ఇచ్చింది. దానికి ధన్యవాదములు తెలియజేస్తాను జీవితాంతం అంటూ హాయిగా నవ్వుతున్న భార్యను గుండెలకు హత్తుకున్నాడు మాధవ్ ప్రేమగా. నేను మాత్రం ఒక మంచి భర్త అయిన ఆనంద్కు ధన్యవాదాలు చెప్పాలి అనుకున్నాడు మాధవ్ మనసులో. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.